నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ చేయూత మహిళలకు ఓ వరం. రెండో విడత సాయం ప్రారంభోత్సవంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ. అత్యధిక సహజ వనరులన్న రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించండి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్న బీజేపీ అధ్యక్షుడు సోమ్ వీర్రాజు. ఉత్తరంలో ఉత్సాహంగా ప్రజల్లో నాడు, ప్రజల కోసం నేడు పాదయాత్రలు. ప్రజా సంక్షేమం అభివృద్ధి తమ లక్ష్యం అంటున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు. వైఎస్ఆర్ చేయూత పథకం మహిళలకు ఓ వరమని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు అన్నారు. వైఎస్ఆర్ చేయూత రెండో విడత సాయం కార్యక్రమం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రారంభించారు. తొలి దశలో 21 లక్షల మంది మహిళలకు 4,000 కోట్ల రూపాయలను వారి ఖాతాలో జమ చేశామని చెప్పారు. రెండో విడతలో భాగంగా 2.72 లక్షల మంది మహిళలకు సుమారు 510 కోట్లు అందజేస్తున్నామని తెలిపారు. 40 ఏళ్ల నుండి 60 ఏళ్ల వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు సీఎం జగన్మోహన్ రెడ్డి గొప్ప సాయం చేస్తున్నారని మంత్రులు చెప్పారు. ప్రముఖ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చిన మహిళలకు చేయూతను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, పంచాయతీరాజ్ రోడ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాలకృష్ణ ద్వివేది గారు, మొహమ్మద్ రిజివి ప్రిన్సిపల్ సెక్రటరీ, రాజుబాబు సిఇఓ సెర్ఫ్, విజయలక్ష్మి మిషన్ డైరెక్టర్ మెప్మా, నాంచారయ్య ఎండి శ్రీనిధి, బ్రహ్మానందరెడ్డి గారు కన్వీనర్ ఎస్ఎల్బిసి, ఆలిం బాషా, రవీంద్రబాబు ఎండి ట్రైకార్, ఆలిం బాషా వీసీ అండ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఫేజ్ 2 అంటున్నాం. ఫేజ్ 2 అంటే మా అర్థంలో ఏదైతే మొదటి విడతలో గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 21 లక్షల మందికి ఏదైతే ఆ రోజు 3,937 కోట్ల 90 లక్షల రూపాయలు విడుదల చేశారో, అందులో ఇంకా మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో లెఫ్ట్ ఓవర్ అంటే ఆ రోజుకి సాంకేతిక ప్రమాంశం కానీ లేకపోతే ఇంకా లబ్ధిదారులు వాళ్ళ తాలూకా చిరునామాలవి ఏదో ఒక కారణం వాళ్ళు రాపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజే చెప్పిన ఆయన ఆదేశానుసారం ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు ఇంకొక 2 లక్షలు. దేశంలోనే సహజ వనరులు అత్యధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలిపేలా అభివృద్ధి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీర్రాజు ప్రభుత్వాన్ని కోరారు. ఉత్తరాంధ్ర జిల్లాలో అద్భుతమైన నీటి వనరులు ఉన్నాయని, ఆ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టేలా ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలని శ్రీవారిని వేడుకున్నట్లు చెప్పారు. తిరుమల వచ్చిన ఆయన పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, దినేష్ రెడ్డిలతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి నిధులపై ఎవరి కన్ను పడకుండా ఉండేలా చూడాలని కోరుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి కేంద్రం సుముఖంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఆ ప్రాంతాలకు మేలు జరుగుతోందని అన్నారు. వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే సహజ వనరులు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధికి సహకరించాలని, ఒక మంచి అభివృద్ధి భారతదేశ రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి గల అనేక రంగాలు, రాయలసీమ రత్నాలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అద్భుతమైన భూసంపద, మధ్యాంధ్రలో నీటి వనరులు, ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతాన్ని మంచి ఆలోచనతో పరిపాలకుల్ని రాష్ట్ర అభివృద్ధిలో చక్కటి పాత్ర పోషించేటువంటి మనస్తత్వాన్ని కలుగజేయాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. అట్లనే స్వామికి సంబంధించినటువంటి నిధుల మీద ఎవరి కన్ను పడకూడదు. చాలా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. వారి కళ్ళు ప్రజలిచ్చేటువంటి కానుకల మీద దూరంగా ఉండాలనేది స్వామివారిని కోరుకోవడం జరిగింది. అట్లనే నరేంద్ర మోడీ యొక్క ఆరోగ్యం, పరిపాలకుల యొక్క ఆరోగ్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని నేను వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది.
ప్రజా సంకల్ప యాత్ర 3 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు నిర్వహిస్తున్న పాదయాత్రలకు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. 46, 47 వార్డుల వైకాపా అభ్యర్థులు కటుమూరి సతీష్, కంటిపాము కామేశ్వరుల ఆధ్వర్యంలో 7వ రోజు పాదయాత్రలు పలు చోట్ల జన సందోహం నడుమ సాగింది. దారి పొడవునా వైకాపా శ్రేణులు పూలవర్షం కురిపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉక్కు సంకల్పంతో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జగన్ సర్కార్ పనిచేస్తుందంటున్న ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైకాపా శ్రేణులు 10 రోజులుగా పండగ వాతావరణంగా అన్ని వార్డుల్లో కనిపిస్తుంది. పాదయాత్రలకు అడుగడుగునా జనం నీరాజనం పడుతున్నారు. ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు విస్తృతంగా వార్డుల్లో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర ఎలా సాగుతుందనే విషయాలపై మనతో మాట్లాడతారు. సార్ చెప్పండి సార్, పాదయాత్ర సందర్భంగా మీకు ఎలాంటి స్పందన వస్తుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనసున్న నాయకుడు. ఆయనకున్న ప్రతి అవకాశాన్ని కూడా పూర్తి సమయాన్ని ప్రజాసేవకు వెచ్చించి ఆయన ప్రతి ఆలోచనలని కూడా ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం, ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి పరచగలుగుతాం అనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి 16 నెలల కాలంలో ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 2017 నవంబర్ 6వ తారీఖున అప్పటికి ఉన్న రాష్ట్ర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలబడాలి, ప్రజలతో కలవాలని ఒక మంచి లక్ష్యంతో ప్రజా సంకల్పయాత్రగా ఆనాడు నాంది పలకడం జరిగింది. ప్రజా సంకల్పయాత్రలో ప్రజలతో నాడు, ప్రజల కోసం నేడు అనే నినాదంతో ఈరోజు ఈ చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. ఇది 7వ రోజు. ఈరోజు చూసాం 46వ వార్డు, 47వ వార్డు ప్రాంతంలో ఈరోజు యాత్ర చేపట్టడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న అభిమానంతో వందలాదిగా, వేలాదిగా స్వచ్ఛందంగా తరలి వచ్చి జై జై ద్వానాలతో పోలవర్షంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తూ మా అందరి చల్లని ఆశీస్సులు, దీవెనలు కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిపై ఉంటాయని అందరూ కూడా చెబుతూ ఉన్నారు. ప్రజల నుండి ఎలాంటి ప్రజల్లో జనరల్ గా ప్రజలకు సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు, వార్డు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత కమ్యూనిటీ హాల్స్ కు సంబంధించి కొన్ని తీసుకోవడం జరిగింది. అది తప్ప మిగతా సమస్యలు లేవు. కాకపోతే గతంలో ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న మెట్ల సమస్య కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. అది జీవీఎంసీ అధికారులు ఎస్టిమేట్ వాల్యూస్ తప్పుగా ఇవ్వటం వల్ల వాటన్నింటిని కూడా పరిష్కరించి ఈ ప్రాంతంలో ఉన్న అన్ని మౌలిక సదుపాయాలని కూడా రాబో 6 నెలల కాలంలోనే కూడా అన్ని పరిష్కరిస్తాం. పైగా ఈ ప్రాంతం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట. ఇది నాకు కూడా, నేను పోటీ చేసినప్పుడు కూడా సుమారు ఈ ప్రాంతంలో 4500 పైగా నాకు ఈ 2 వార్డులను కూడా మెజార్టీతో రావడం జరిగింది. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని వన్ సైడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతంగా మార్చడానికి మేము ప్రయత్నిస్తాం. అందరూ కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుదారులు, అభిమానులు. సంక్షేమ పథకాల పేరిట ప్రజాధనాన్ని పట్టుదలాల్లో పంచుతున్నారు అనేటువంటి ఆరోపణలు టీడీపీ, బీజేపీ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గపు రాజకీయ నాయకుడు ఈ దేశంలో లేడు. చంద్రబాబు నాయుడు కావాల్సింది రాజకీయం. ప్రజలకు సంక్షేమ పదాలు అంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే రాజకీయాలకు తావుండదు కాబట్టి చంద్రబాబు నాయుడు కావాల్సింది రాజకీయాలే. చంద్రబాబు నాయుడు దుర్నీతితో, ఆయన దుష్ట రాజకీయ కోసం, ఆయన రాజకీయ క్రీడ కోసం ప్రభుత్వం మీద లేనిపోని అబండాలు మోపుతూ ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను కూడా చంద్రబాబు నాయుడు అడ్డుకోవడం చాలా దురదృష్టకరం. న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులను అడ్డం పెట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఇప్పటికైనా మారకపోతే తెలుగుదేశం నాయకుల్ని, చంద్రబాబు నాయుడిని కూడా ప్రజలు భవిష్యత్తులో కాలర పట్టుకుని నిలదీసి అడిగే పరిస్థితి తెచ్చుకుంటారు. ఓకే, ప్రజా సంకల్ప యాత్ర 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన ఈ పాదయాత్రలకు జనం అడుగడుగునా నీరాజనం పడుతున్నారు. ప్రజా అభివృద్ధి, సంక్షేమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుంది. విపక్షాలకు మరొకసారి ప్రజలు గట్టి బుద్ధి చెబుతారు అని చెప్తున్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు. వీడియో జర్నలిస్ట్ అశోక్ తో లక్ష్మీనారాయణ, ఎస్టీవీ న్యూస్, పంచరపాలెం. పేద ప్రజల గుండె చప్పుడు వైసీపీ ప్రభుత్వమని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 31వ వార్డు అభ్యర్థి బత్తిన నాగరాజు, 32వ వార్డు అభ్యర్థి మూలే రామురెడ్డి, కందుల నాగరాజుల ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో వాసుపల్లి పాల్గొన్నారు. అడుగడుగున జనం నీరాజనం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ వాసుపల్లి ముందుకు కదిలారు. జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని వాసుపల్లి అన్నారు. బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మరో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలని జనం కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాన్ వెస్లీ, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు పాత 30వ వార్డు, ప్రజెంట్ 32వ వార్డు అధ్యక్షులు శ్రీ మూలే రామారెడ్డి గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్ అభ్యర్థి వారు, అలానే సీనియర్ నాయకులు, వైఎస్ఆర్లో పేరుండే పేదల పెన్నిధి శ్రీ కందుల నాగరాజు గారు ఆధ్వర్యంలో వార్డ్ కమిటీ సభ్యులు, ఎస్సీ నాయకులు, దేవా, తర్వాత అప్పన్న గారు, షలీం, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా, కోటి గారు అందరూ కూడా పేరు పేరున కూడా వారి యొక్క ఈ అతిపెద్ద భారీ ఊరేగింపులో వీధి వీధిలో కూడా వెళ్ళి మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉండే వ్యత్యాసాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత, నేటి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, నా పిలిపే ఒక ప్రభంజనం, నేను మరలా అధికారంలోకి వస్తానని ఆ రోజు చెప్పారు. అదేవిధంగా ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన ఏడాదిన్నరలోనే అమలు చేసిన మాట తప్పని నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. ప్రజల్లో నాడు, ప్రజల కోసం నేడులో భాగంగా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఇడుపులపాయి నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని అధికారం చేపట్టాక వారి బ్రతుకుల్లో వెలుగులు నింపుతున్నారని నాగిరెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మార్టుపూడి పరదేశి, దొడ్డి రమణ, పల్లా చినతల్లి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఖరీదైన భూములు ఉన్నాయో దోచుకోవడం, ఈ దోచుకున్న భూముల్ని తన సొంత కమ్యూనిటీ వాళ్ళకి, అలాగే తనకు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి దోచిపెట్టడం చేశాడు. బెనామీ కంపెనీలు కూడా సృష్టించి అట్లా ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల కష్టాల్ని అక్కడ అసెంబ్లీలో ప్రస్తావించి వాటి పరిష్కారానికి చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాలనే కాన్సెప్ట్తో చేస్తున్నప్పుడు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలపై ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం లేక మరి తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యం చేయడం వల్ల మన అసెంబ్లీ నుంచి పైకొచ్చి విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గానికి గుర్తింపునిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం ధన్యవాదాలు తెలిపింది. కనితి రోడ్లోని వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి నాగులకొండ శేషాచారి మాట్లాడారు. ఒకేసారి 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండలి ఏర్పాటు చేయడం వెనుకబడిన తరగతులందరూ గర్వించదగ్గ విషయం అన్నారు. తమ సామాజిక వర్గానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి విశ్వ బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. కృషి చేస్తూ వారందరికీ సంఘ అధ్యక్షులకి, కార్యదర్శికి తోడుగా నీడగా ఎప్పుడు ఉంటూ సంఘానికి తోడ్పాటుగా మేము ఉంటున్నాం. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం బీసీలు 56 కులాలకి బీసీలకి రాష్ట్ర వ్యాప్తంగా చైర్మన్లు ఇవ్వడం, అందులో విశ్వబ్రాహ్మణ కులాన్ని డెవలప్మెంట్గా వదిలేశారు. అప్పుడు ఈరోజు డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసి ఫెడరేషన్గా చేసి వదిలేశారు తప్ప రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన హామీని వారి తనయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర విశ్వబ్రాహ్మణుల్ని దృష్టిలో పెట్టుకొని ఫెడరేషన్ని కార్పొరేషన్గా తీర్చిదిద్ది మా విశ్వబ్రాహ్మణ జాతికి అంకితం చేసిన శుభ సందర్భంలో వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, యువకుడు, విద్యావంతుడు, మంచి ధైర్యంతో ముందడుగు వేస్తూ 13 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంటే
తిరుగుతూ పాదయాత్రలో తిరుగుతూ జాతిని బలోపేతం చేస్తూ ముందుకు నడిపించిన మా తమ్ముడు బ్రహ్మశ్రీ గౌరవనీయులైన తోలేటి శ్రీకాంత్ గారిని చైర్మన్గా నిర్ణయించడం, ఎన్నుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం తరపున కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రతి పౌరుడు దేశభక్తిని పెంపొందించుకున్నప్పుడే అన్ని రంగాల్లో విజయ పదంలో నడుస్తామని బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ అన్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ నాయకుడు మురళీధర్ వాహనాలపై భరతమాత స్టిక్కర్లు అతికించే కార్యక్రమాన్ని 3 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. సింహాచలం తొలి పావంచ వద్ద ఈ కార్యక్రమాన్ని మాధవ్ ప్రారంభించారు. ప్రజలు ప్రత్యేకించి యువతలో దేశభక్తిని నూరిపోసేందుకే ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. భరతమాత బిడ్డలుగా ఈ దేశంలో జన్మించడమే ఎంతో పుణ్యమని చెప్పారు. భారతమాత యొక్క స్టిక్కర్లు అంటించే కార్యక్రమం తొలి పావంచ దగ్గర ప్రారంభమవుతుంది. మన మురళీధర్ గారు ఆయన తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ బైక్స్ మీద అనేక మంది చిహ్నాలు ఉంటున్నాయి. ఆ చిహ్నాల కన్నా భారతమాత యొక్క స్టిక్కర్ పెట్టుకోవడం కారణంగా అందరిలో దేశభక్తి పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ మనందరూ కూడా తప్పనిసరిగా భారతమాత ఏదైతుందో ఇది సకల దేవతలచే నిర్మించబడ్డ ప్రాంతం, అత్యంత పవిత్రమైంది కనుక అనేక మంది మహాపురుషులు కూడా పుట్టిన ప్రాంతం. సో మనుష్యానాం జంతువునాం మనుష్యానాం మనుష్య జన్మ దుర్లభం అనుకుంటాం, అలాగే దుర్లభం భారత జన్మే. హిందూ రాష్ట్ర ఇప్పటి వరకు మనం అందరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ భారతదేశాన్ని మనం మారుమోగిస్తున్నాం, మనం విజయం సాధిస్తున్నాం. కానీ రాముడు గుడి కట్టుకుంటున్నాడు, కానీ హిందూ దేశంగా మిగలట్లేదు, భారతదేశంగా మిగలట్లేదు. భారతదేశం సంపూర్ణంగా స్వశస్తంగా ఉంటేనే తప్ప హిందూ రాష్ట్రం కాదు. ఇదే ఉద్దేశంతో భారతమాతని అఖండ భారత్ కింద చేసే ఉద్దేశంతోనే ఈ భారతమాత స్టిక్కర్స్ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఎక్కడైతే దేశభక్తి తగ్గిపోతుందో అది దేశం ముక్కలు అయిపోతుంది. దీనికి ఉదాహరణ మనకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొన్నటి బంగ్లాదేశ్ వరకు మనం చూస్తూనే ఉన్నాం. మైనారిటీలపై టీడీపీ కపట ప్రేమ చూపిస్తోందని వైసీపీ కోస్తాంధ్ర మైనారిటీ విభాగం అధ్యక్షుడు హైహెచ్ ఫరూకీ తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నంద్యాలలో ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. మైనారిటీలపై టీడీపీ ముసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. అనంతరం 15 పాయింట్స్ ప్రోగ్రాం సభ్యులుగా నియమితులైన షేక్ బాబ్జీ జాతీయ అవార్డు గ్రహీత నవాజ్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏసీఏ రెహమాన్, రవిరెడ్డి, బర్కతాని తదితరులు పాల్గొన్నారు. మొత్తం ముస్లిమ్స్ అందరూ కూడా చాలా నిర్బంధించారు ఆ ఇన్సిడెంట్ వల్ల. ఎందుకంటే ముస్లిమ్స్ అందరూ చాలా బీదరికంలో బ్రతికేవారు, అణిగి బయటికి రావడానికి, ప్రపంచానికి చెప్పుకోవడానికి కూడా ఇక్కడికి భయభ్రాంతులతో బ్రతుకుతారు కొంతమంది. అలాంటి సంఘటన అబ్దుల్ సలాం గారు నంద్యాలలో ఇక్కడ సిఐ గారు చేసిన ఆయన మీద అట్రాసిటీ, ఆయన మీద దౌర్జన్యం ఎవరికి చెప్పుకోలేక సంవత్సరం పాటు ఆయన అనుభవించి ఆయన కానీ, ఆయన కుటుంబం కానీ, ఆయన భార్య కానీ, పిల్లలు కానీ ఒక గత సంవత్సరం నుండి అనుభవిస్తున్నారు. అనుభవించి ఆఖరికి ఒక ముస్లిమ్స్ మైనారిటీస్ మీద 3,428 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని చెప్పేసి నిన్న సీఎం గారు కూడా ఆయన మైనారిటీస్ చేశారో తెలియపరచడం జరిగింది. ఇది గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీ బడ్జెట్ గా మైనారిటీ మీద ఖర్చు పెట్టి తెలియదు. అది కాక నిన్న బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ చేయూత మహిళలకు ఓ వరం. 2వ విడత సాయం ప్రారంభోత్సవంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ. అత్యధిక సహజ వనరులన్న రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించండి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్న బీజేపీ అధ్యక్షుడు సోమవీర్రాజు. ఉత్తరంలో ఉత్సాహంగా ప్రజల్లో నాడు, ప్రజల కోసం నేడు పాదయాత్రలు. ప్రజా సంక్షేమం అభివృద్ధి తమ లక్ష్యం అంటున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.